అందరికీ నమస్కారం. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఈ బెగ్గింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంటుంది. బట్ అది అక్కడ అమలు కాదు, చూస్తుంటే వదిలేస్తారు. కొద్ది రోజుల క్రితం హరిద్వార్ దగ్గర ఒక వృద్ధురాలు, ఆమెని అక్కడ ఉన్న ప్లేసెస్ తొలగించాలి అంటే వేరే చోట తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆమె దగ్గర ప్లాస్టిక్ సంచులు రకరకాలు ఉన్నాయి. చెక్ చేస్తే 500 నోట్లు రెండో మూడో, తర్వాత 50 నోట్లు 20 నోట్లు 100 నోట్లు 10 నోట్లు 17 కేజీలు ఏకంగా చిల్లర ఉందండి. మొత్తం లెక్కేస్తే 1,00,000కి పైగా తేలింది. ఏంటంటే ఆ వేసే చిల్లర, ఆ వేసే భిక్షం ఏదైతే ఉందో దాన్ని ఎలా వాడుకోవాలంటే కూడా ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసిందా ఏంటి, అడుక్కోవాలి, అడుక్కోవడం అంటే ఎదురిస్తే తినాలి, డబ్బులు ఇస్తే పక్కన పెట్టుకోవాలి, అంతే. మరలా చెబుతున్నా, దయచేసి ఇంకెప్పుడు కూడా ఎవరికి భిక్షం వేయకండి. మహా అయితే కడుపు తినేది ఏంటంటే పెట్టండి, అది కూడా నన్ను అడిగితే పెట్టొద్దు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 1970 దానికి సవరణ చేసి మొన్న 12వ తారీఖున ఎప్పుడో కానీ గవర్నర్ ఆమోదానికి పంపింది, ఓకే చేశారు. ఇక నేను 27వ తారీఖున జీవో విడుదల చేస్తారు, ఐ థింక్ MS 58. దీనిలో వచ్చేసి ఏంటంటే బిచ్చగాళ్ళకి భిక్షం వేసినా అండ్ బిచ్చం వాళ్ళు అడుక్కుంటూ ఉన్న నేరం, దీనికి గాను జైలు శిక్ష అంటే జైలు శిక్ష కాదు, కౌన్సిల్ ఇచ్చి పంపిస్తారు నార్మల్ వాళ్ళని. బట్ వీళ్ళని మాత్రం షెల్టర్ హౌస్కి పట్టుకెళ్తారు, తీసుకెళ్ళిపోయి అక్కడ వారికి చదువు చెప్పేస్తారు. పిల్లలైతే పెద్దవాళ్ళు ఏంటంటే వాడికి ఇద్దరు పనులు నేర్పేసి అక్కడ పనులు చూసుకున్నా చేస్తారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, ఇక మీద ఎవరికి కూడా భిక్షం అన్నది వెయ్యొద్దు. దానివల్ల మీరు అతిపెద్ద తప్పు చేస్తున్నట్టు లెక్క. కమింగ్ టు ఇల్లు కడుతున్నప్పుడు కొంతమంది వస్తారు, అది లేదు ఇది లేదు పర్మిషన్ అంటారు. వీళ్ళలో లోకల్ కూడా స్ట్రింగర్స్ జర్నలిస్టులు వస్తారు, బోర్ వేస్తున్నప్పుడు వస్తారు. మరి వాళ్ళు అడుక్కోవటమే కదా. శుభకార్యాలు అన్నప్పుడు హిజ్రాలు వస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు, వాళ్ళు అడుక్కోవటమే కదా. వీళ్ళలో కొంతమంది పాపం జెన్యూన్గా ఉంటారు, ఇచ్చినంత తీసుకొని వాళ్ళు వచ్చినట్టు సంతకం ఏదో చేసేసి వెళ్ళిపోతారు. ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ సంఘంలో వెళ్ళి ఇచ్చేసి దెన్ అక్కడ దానికి అకౌంటబిలిటీ అన్నట్టుగా ఉండి ఆ తర్వాత వాళ్ళు బతికేస్తారు. బట్ రీసెంట్ టైమ్స్లో మగవాళ్ళ హిజ్రాల వేషం వేసుకుని వచ్చి డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే నానా హడావుడి చేస్తున్నారు. వీళ్ళని పట్టుకోవాలి, ముందు అది ఆపాలి, లంచాలు ఆపాలి. ఇలా మన సమాజంలో ఎవరైతే చేయి చేస్తున్నారో నా దృష్టిలో వాళ్ళంతా బిచ్చగాళ్ళే. ఈ బెగ్గింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఇలా ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో, కష్టపడకుండా డబ్బులు ఎవరైతే ఉచితంగా అడుగుతున్నారో వాడంతా బిచ్చగాళ్ళే. మరి వాళ్ళని ఏం చేస్తారు చంద్రబాబు గారు? యాజ్ పర్ బెగ్గింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఇప్పుడు ఏదైతే మీరు కొత్త జీవో రిలీజ్ చేస్తారో దాని ప్రకారం ఇలా ఉచితంగా డబ్బులు అడిగే ప్రతి ఒడు బిచ్చగాడే. మరి వాళ్ళని ఏం చేస్తారు మీరే చెప్పండి. ఇకనైనా ఎవడైనా సరే కష్టపడి పని చేస్తే డబ్బులు అడగాలి తప్ప ఉచితంగా డబ్బులు డిమాండ్ చేయొద్దు, అడగొద్దు, అడుక్కోవద్దు. ఆ రకంగా ఉండాలంటే మనం డబ్బులు ఇవ్వడం ఆపాలి. ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇక అది మీ ఛాయిస్. నన్ను అడిగితే 100కి ఫోన్ చేయండి. పోలీసులు, రెవెన్యూ వాళ్ళు అంత కలగలిపే ఈ బిచ్చగాళ్ళకి సంబంధించి బిచ్చం వేయటానికి సంబంధించి ఆపాలి. అట్ ది సేమ్ టైం హిజ్రాల్ అయినా ఇల్లెంటి వచ్చేసి దందాలు చేసే వాళ్ళైనా, ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ అనేవాళ్ళైనా, ఆఫీసుల్లో వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నా వీళ్ళంతా నా దృష్టిలో బిచ్చగాళ్ళే. ఈ బిచ్చగాళ్ళకి సంబంధించి ఒక్కొక్క లాభానికి ఒక్కొక్క నెంబర్లు ఉంటాయి, అవేంటో మీకు తెలుసు. ఆ రకంగా ఫాలో అవ్వండి. 80% కష్టపడకుండా ఇంకెవరికి డబ్బులు మీరు ఇవ్వద్దు. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళలో నిజంగా మీకు మనస్సాక్షి అనేది ఉంటే, మీరు మనిషిని అనుకుంటే మీరు కూడా కష్టపడకుండా డబ్బులు ఎవరిని అడగవద్దు.